అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వాతి. ముందుగా మీ అందరికీ సారీ. నాకు కొంచెం థ్రోట్ ఇష్యూ వలన 1 వీక్ నుండి వీడియో సరిగ్గా అప్లోడ్ చేయలేకపోతున్నానండి. ఈ రోజు నుంచి ఇక రెగ్యులర్‌గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. దానికంటే ముందు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ వీడియో మొత్తం కంప్లీట్‌గా చూసి ఒక్క లైక్ ఇవ్వండి. అండ్ మీ సజెషన్స్‌ని కూడా కామెంట్ రూపంలో చెప్తే నేను కూడా అవి కరెక్ట్ చేసుకుంటా. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క కామెంట్ వలన కొత్త వాళ్ళకి నా ఛానల్ సజెస్ట్ అవ్వటమే కాకుండా మీ ముందుకు మంచి మంచి కంటెంట్తో వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కార్తీక పురాణం 14వ రోజు. ఆ తర్వాత అంబరీషుడు దూర్వాసుని పాదములపై పడి ప్రణామము చేసి పాదములు కడిగి ఆ నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని, ఓ మునిశ్రేష్ఠ, నేనొక సాధారణమైన రాజును. నా శక్తి కొద్దీ శ్రీహరిని సేవిస్తూ ద్వాదశి వ్రతము చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి కీడు చేయక ధర్మ మార్గంలో రాజ్యమేలుతున్నాను. నా వలన నీకు సంభవించిన కష్టానికి నన్ను క్షమించు. మీపై గల అమితమైన ప్రేమతోనే తమకు ఆతిథ్యం ఇవ్వాలని మిమ్మల్ని నా ఇంటికి ఆహ్వానించాను. కావున నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను, నా వంశాన్ని పావనం చేయండి. మీరు దయార్ద్ర హృదయులు. మొదట కోపంతో నన్ను శపించినా మరల నా ఇంటికి వచ్చారు. మీ వలనే ఆ శ్రీహరి యొక్క సుదర్శన చక్ర దర్శన భాగ్యం నాకు లభించింది. ఈ విధంగా తన పాదములపై పడిన అంబరీషుని ఆశీర్వదించి దూర్వాసుడు ఇలా చెప్పసాగాడు. రాజా, ప్రాణదాతను తండ్రి అంటారు. కనుక నీవు నాకు నా పితరుడితో సమానమైన స్థానం సంపాదించుకున్నావు. నేను నీకు నమస్కారం చేస్తే నీకు ఆయుక్షీణం కలుగుతుంది. కనుక ఆ పని చేయటం లేదు. నీవు కోరిన ఈ చిన్ని కోరికను తప్పక నెరవేరుస్తాను. పవిత్ర ఏకాదశి నాడు నిన్ను బాధించాను కాబట్టే దానికి తగిన ప్రాయశ్చిత్తం అనుభవించాను. నాకు సంభవించిన ఆపదను తొలగించేటందుకు నువ్వే దిక్కైతివి. నీతో భోజనం చేయటం నాకు భాగ్యమే కాక ఇంకొకటి కాదు అని పలికి దూర్వాసుడు అంబరీషుని ఇంట ఆతిథ్యము స్వీకరించి తరువాత అతనిని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఈ కథ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు జరిగినది కావున ద్వాదశి వ్రతము ఎటువంటి శుభ ఫలితాన్ని ఇస్తుందో, ఆ వ్రతం ఎంత గొప్పదో మనకు తెలియజేస్తూ అగస్త్యుడు అత్రి మహామునికి ఈ విధంగా చెప్పసాగాడు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణుమూర్తి క్షీరసాగరమందు శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును. కనుక ఆనాడు ఎంతో పవిత్రమైనది, మహిమగలది. ఆ రోజున చేసే చిన్న చిన్న పుణ్యకార్యమైన ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఉపవాసం చేసి రోజంతా హరినామస్మరణతో కాలం గడుపుతూ రాత్రి సమయంలో పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తన శక్తి కొద్దీ ఆ శ్రీహరి ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులకు భోజనం పెట్టి ద్వాదశి ఘడియలు ముగియకుండా భోజనం చేస్తారో వారు చివరి దశలో వైకుంఠానికి వెళ్ళి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో చదివినా లేక విన్నా వారికి సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కలుగుతుందని అగస్త్యుడికి అత్రి మహాముని చెప్పాడు. ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మయం మహేశం. గోబ్రాహ్మణేభ్య శుభం భవతు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.